ఒక మట్టి మీదే ఒక మానవుడు రాజ్యం కట్టుకున్నాడు. ప్యారిస్లోని రోలాండ్ గారెస్ మైదానంలో. ఆ హీరో పేరు Rafael Nadal. 2005లో మొట్టమొదటిసారిగా టైటిల్ గెలుచుకున్నప్పుడు అందరికీ ఆశ్చర్యం. కానీ అది మొదటి అడుగు మాత్రమే. మట్టిపై ప్రతి అడుగు గెలుపు కథగా మారిపోయింది. 14 టైటిల్స్. నూట 12 విజయాలు, 97% సక్సెస్ రేట్. ఇవి కేవలం గణాంకాలు, డేటా మాత్రమే కాదు. పట్టుదల, పోరాట శక్తికి అవి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో మూడ్ స్వింగ్కి నొప్పి, ఒక్కో పాయింట్కు త్యాగం. కానీ నడాల్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఒక ఆటగాడిగా కాదు, ఒక యోధుడిలాగా నిలిచాడు. ఆయన వేసిన ప్రతి అడుగు మట్టిలో మిగిలిపోయింది. అవి తాత్కాలికంగా కనిపించినా కూడా చరిత్రలో పర్మనెంట్గా నిలిచిపోతాయి. ఈ మైదానం కోర్ట్ ఫిలిప్ షాత్రియర్ నడాల్ ఆటకి ఆలయంలో మారిపోయింది. అతని ఆట, అతని ఆశయం ఈ మట్టిలో కలిసిపోయింది. కానీ శాశ్వతంగా ఈ మట్టి మీద ఆయన వేసిన అడుగులు మానిపోతాయి, కానీ ఆయన ప్రభావం మాత్రం ఎన్నటికీ మారిపోదు. రాఫా, థ్యాంక్ యూ వెరీ మచ్. రోలాండ్ గారోస్ నీ అడుగుల గౌరవంతో జీవిస్తుంది.